దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పమనెను. ప్రియమైన దేవుని బిడ్డలారి, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్న దినాలలో ఆయన పరలోక రాజ్యంను గూర్చి ఎన్నో బోధలు ఆయన చేస్తూ ఉన్నారు. వేలాది మంది ప్రజలు ఆయన వాక్యమైన రక్షించబడి ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఈ సంగతులు గ్రహించిన పరిసయ్యులు ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు. ఆయన పేరు సీమోను. నాయన, మా ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. యేసు ప్రభువారు ఆయనతో పాటు శిష్యులు కలిసి ఆ గ్రామంలో ఒక భోజనానికి వెళ్ళారు. వారు భోజన కార్యక్రమాలు తయారు చేస్తుండగా, వారు కూర్చుని మాట్లాడుకుంటుండగా ఈ సంగతి గ్రహించిన పాపాత్ముల స్త్రీ ఆ గ్రామంలో ఉన్నది. ఆమె యేసయ్యను చూడటానికి వెతుక్కుంటూ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చేసింది. ఆమె పాదాల దగ్గర కూర్చుని తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ ఉంది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. ఆమె విస్తారముగా ఆయన్ని ప్రేమిస్తూ ఉంది. ఆమె కన్నీరుతో ఆయన పాదాలు తడిచిపోయాయి. భోజనానికి పిలిచిన వ్యక్తి కాళ్లకు నీళ్ళెవలే, శరీర రీతులు ఆహ్వానించలేదు. కానీ ఈమె కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. ఆ యజమానుడు అనుకుంటూ ఉన్నాడు తన మనసులో, ఈమె ఎవతో తెలుసుంటే ఆయన ముట్టనిస్తాడా అని తన మనసులో హీనపరుస్తున్నాడు ఆ స్త్రీని గూర్చి. అప్పుడు యేసు ప్రభువు ఆ సంగతి గ్రహించి, సీమోను, నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నదని. ఒక యజమానునికి 2 రుణస్థులు ఉన్నారు. ఒక వ్యక్తికి 500 దేనారములు అప్పిచ్చాడు, ఒక వ్యక్తికి 50 దేనారములు అప్పిచ్చాడు. వారు తీర్చలేకపోయారు. వీరిద్దరిలో ఎవరు నీకు క్షమించినట్లు అని అడిగినప్పుడు సీమోను అంటున్నాడు, నాయన, 500 దేనారములు కలిగిన వ్యక్తి ఎక్కువగా క్షమించినట్టు కదా అని సమాధానం ఇచ్చాడు. మంచిది నువ్వు చెప్పినదని యేసు ప్రభువారు అంటూ ఉన్నారు. నేను వచ్చినప్పుడు నీవు కాళ్ళకు నీళ్ళేయలేదు, కానీ ఈమె వచ్చిన దగ్గర నుండి కూడా కన్నీళ్లతో నా పాదాలు కడుగుతూ ఉంది. విస్తారంగా మీ ప్రేమించింది కనుక విస్తారమైన ఈ ప్రేమను బట్టి ఈమెను నేను క్షమిస్తూ ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు సీమోను గారితో చెప్పారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. దేవుని విస్తారముగా ప్రేమించే మనసు నువ్వు కలిగి ఉంటే నిత్యముగా నిన్ను క్షమించి ఉన్నతమైన జీవితాన్ని, నిత్య రాజ్యాన్ని ఆయన అనుగ్రహిస్తారు. ఏదో అందరితో పాటు నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, వినయమ విధేయత నడుస్తున్నాను అనుకుంటే అది ఎంత మాత్రం మంచిది కాదు. కనుక హృదయపూర్వకంగా దేవుని ప్రేమించే మనస్సు కలిగి ఉంటే గొప్ప కార్యాలు చూస్తారు. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి రోగమైనా దేవుడు నిత్యముగా జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి బాగు చేస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రభు సన్నిధిలో ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన, ఒక పాపాత్ముని స్త్రీ అంతగా ప్రేమించిందంటే అపాత్రులమైన మేము ఎంతగా ప్రేమించాలి మీరు మాకు బోధించారు. ఏమాత్రం నిర్లక్ష్యము లేకుండా నీ సన్నిధిలో లోబడి భక్తి భావాలతో ప్రభా ఒదిగిపోయే భాగ్యం అందరికి అనుగ్రహించమని, ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఇద్దరం ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.